brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎక్కడ పోయినా ఏమంటున్నారు, మళ్ళీ కేసీఆరే రావాలి, మా కేసీఆర్ మాకు కావాలి అని ప్రతి నోట. ఇది నేనేదో ఉపన్యాసం కోసం చెప్తలేను. కార్లో పోతా ఉంటే సిగ్నల్ పడితే పాపం ఉన్నది, ఇట్లా తలుపు కొట్టి అద్దం దించి సార్ కేసీఆర్ కావాలి, మళ్ళా మనమే రావాలి, వీడు బాగలేడని. అది ట్యాక్సీ డ్రైవర్ కావచ్చు, ఆటో డ్రైవర్ కావచ్చు, అది ఎవరన్నా కానీ ఆ రోడ్డు మీద పోయే పిల్లలు కావచ్చు, మళ్ళీ కేసీఆర్ కావాలని మాట్లాడుతున్నారు. ఇది ఈరోజు తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ప్రజలకు అర్థమైంది. ఎప్పుడన్నా ఎవరికైనా పిల్లలకు తల్లిదండ్రుల మీద కోపం రావచ్చు, కానీ ఆ ప్రేమ మాత్రం ఎప్పటికీ పోదు. కేసీఆర్ది తెలంగాణ ప్రజల మధ్య ఉన్నది తల్లి పిల్లల బంధం, పేగు బంధం. ఇవాళ అందరూ కూడా కేసీఆర్ని కోరుకుంటున్నారు. జనరల్గా ఏమంటారు, ఓటమి విజయానికి నాంది అంటారు. మనం మొన్న ఓడితే ఓడొచ్చు, కానీ రేపు భవిష్యత్తులో మరో 3 టర్ములు బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి ఇది నాంది కాబోతా ఉంది. సరే, అది ఎప్పుడు వస్తాయా ఏమొస్తాయా రాని, కానీ అందరూ కూడా ఇలా కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు. నిజానికి కేసీఆర్ లేకపోతే ఈ తెలంగాణ వచ్చేదా ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరో ఎంతోమంది మాట్లాడుతుండు, ఒకటి తెచ్చినామంటుండు, ఇంకొకటి ఇచ్చినామంటుండు, కానీ ఇలా తెలంగాణ వచ్చిందంటే, ఢిల్లీ కదిలిందంటే దానికి ఒకే ఒక్కడు కారణ జన్ముడు మన కేసీఆర్. ఆ కేసీఆర్ గారి జన్మదినం ఈరోజు మనందరం కూడా ఇంత ఉత్సాహంగా మా తలసాని సీనన్న నాయకత్వంలో జరుపుకోవడం చాలా సంతోషం. సీనన్న గారిని ఇంత అద్భుతంగా ఆ పాటలు కానీ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు హృదయపూర్వకంగా సీనన్నకు నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ. ఇప్పుడు దయచేసి మన ముఖ్య అతిథి గారు మాట్లాడే ముందు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, కార్పొరేటర్లకు, ఇన్ఛార్జీలకు, మాజీ కార్పొరేటర్లకు అందరికీ పేరు పేరున కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒకటి చివరిగా ఏంటంటే ముఖ్య అతిథి గారు మాట్లాడినాక మీరు ఒకరి మీద ఒకరు పడకుండా దయచేసి నిదానంగా, వెనుక భోజనాలు అరేంజ్ చేసినాం కాబట్టి అన్నీ రెడీ ఉన్నాయి, నిదానంగా భోంచేసుకొని మీ ఇళ్లలోకి చేరాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా అక్క చెల్లెళ్ళు, మా యువ నాయకులు, మా పెద్దలు అందరూ, అన్ని వర్గాలు, అన్ని మతాలకు సంబంధించిన మరి